ఈ కథ అరవింద్ది. అతను హిమాచల్ ప్రదేశ్కు చెందినవాడు. అతను ఒక లారీ డ్రైవర్, అది కూడా పార్ట్ టైం. నిజానికి అతను ఒక టాక్సీ డ్రైవర్. టాక్సీలో కిరాయిలు తక్కువ ఉన్నప్పుడు లారీపైన వెళుతూ ఉండేవాడు. అవసరం ఉన్నప్పుడు టాక్సీ నడుపుతాడు. టాక్సీలో కిరాయిలు తక్కువ ఉన్నప్పుడు లారీపై వెళ్తాడు. అలాంటి సమయంలో అక్కడ టూరిస్టులు చాలా తక్కువగా రావడంతో అక్కడ ఆ టాక్సీ నడపడం వల్ల డబ్బులు రాకపోవడంతో లారీపై వెళ్లడం మంచిదనుకున్నాడు. అలా కొన్ని డబ్బులు పోగైతే కుటుంబ పోషణ పోను ఖర్చులు మిగులుతాయి అని అనుకున్నాడు. అలా అనుకోని ఈ సీజన్లో చాలాసార్లు లారీపై డ్రైవింగ్ కు వెళ్లాడు. అయితే ఒకసారి సిమ్లా నుండి ఢిల్లీకి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. తను ఉన్నటువంటి ప్లేస్ నుండి మధ్యాహ్నం 2 గంటలకి లారీ తోలడం ప్రారంభించాడు. ఆ లారీ కూరగాయలతో నిండిపోయి ఉన్నది. ఈసారి ప్రయాణం మొత్తం కొత్త దారి నుండి వెళ్లడమే, ఎందుకంటే ఆ హైవేపై వర్క్ నడుస్తుంది. అందువల్ల చాలా రూట్లు మార్చేశారు. ఈ రోజు కొత్త రోడ్ నుంచి వెళ్దాము అని అనుకున్నాడు. మనకు తెలిసిన రూట్లే కదా అని అనుకున్నాడు. అయినా అంత ఏం ప్రాబ్లం కాదులే, ఏదైనా ప్రాబ్లం వస్తే సైన్ బోర్డులు ఉన్నాయి కదా, అవి కాకుంటే ఎవరైనా అడిగి తెలుసుకుందాంలే అనుకున్నాడు. ఆ మార్గంలో దాబాలు కూడా చాలానే ఉంటాయి, తినడానికి ఇబ్బంది ఉండదులే అని అనుకున్నాడు. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ప్రయాణం మామూలుగానే సాగింది. ఇక అప్పుడే ఆ హైవే నుంచి వేరొక దారి మళ్లీ చేశారు. ఆ రోడ్డు గుంతలతో నిండి ఉంది. ఇంకొంచెం సమయం ఆ రోడ్డుపై ప్రయాణిస్తే మళ్లీ హైవేలో కలుస్తుంది. కాని ఈ పనుల వల్ల లేట్ అవుతుందని వేరే రూట్ను ఎంచుకున్నాడు. రోడ్లు కొంచెం చిన్నగా ఉన్న వెళ్లగడంలే, ఎందుకంటే అంతకు ముందు ఆ చిన్న రోడ్లలోనే చాలా సార్లు ప్రయాణించా. అక్కడి నుంచి ఆ రూట్లో ప్రయాణం మొదలుపెట్టాడు. రాత్రి వరకు చాలా బాగా అలసిపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక చిన్న ధాబా కనిపించింది. ఆ దారిలో అయితే ఆ ధాబా పక్కనే ఆ లారీని నిలిపి భోజనం చేశాడు. కాని అతనికి పడుకోవాలని లేదు. పొద్దున్నే పడుకుందాం, ఈ రాత్రి అంతా లారీ నడిపిద్దాం, ఎందుకంటే రాత్రుల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు అని అనుకున్నాడు. అక్కడ ఒక బస్సు, కొన్ని కార్లు, వేరే లారీలు కూడా ఆగి ఉన్నాయి. అయితే పక్కనే ఉన్న డ్రైవర్ ని రూట్ అడిగి తెలుసుకున్నాడు. ఏంటి భయ్యా, నువ్వు ఆ రూట్లో వెళ్తావా? ఆ రూట్ అంత మంచిది కాదు, పైగా రాత్రి ఆ రూట్లో చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. అక్కడ ఏదో దుష్ట శక్తి ఉందని అందరూ అంటున్నారు. ఆ మాట విన్న అరవింద్ కొంచెం మనసులోనే భయపడ్డాడు. ఎందుకంటే దయ్యాలు, పిశాచాల కథలు చాలానే విన్నాడు, వాటిపై నమ్మకం కూడా ఉంది. అంతలోనే ఆ లారీ డ్రైవర్ బ్రదరు, ఆ రూట్లో వెళ్ళకండి అని మరోసారి చెప్పాడు. దాంతో అరవింద్ అలాగే నిలబడిపోయాడు. ఎందుకంటే అతను వెనక్కి వెళ్ళలేడు, ఇప్పటికే చాలా దూరం వచ్చేశాడు. అసలు నేను అదే హైవే నుంచి వెళ్లాల్సింది అని అనుకున్నాడు. ఇప్పుడేం చేయాలి అని అడిగాడు. అయితే ఆ లారీ డ్రైవర్ వెళ్తే వెళ్ళు, కానీ ఏం జరిగినా లారీలో నుంచి బయటకు దిగకు అని చెప్పాడు. ఇదేదో బాగుంది, ఏదైనా కనిపిస్తే బండి అస్సలు ఆపను, బండి కిందకు దిగను అని అనుకున్నాడు. ఇక ఆ లారీ స్టార్ట్ చేసి ప్రయాణం మొదలుపెట్టాడు. కొండలలో ప్రయాణం చాలా నెమ్మదిగా జరుగుతుంది. కానీ తొందరగా ఈ కొండలు దాటి వెళ్తే ముందు ఏమైనా గ్రామాలు ఉంటాయి కదా అని కొంచెం నెమ్మదిగానే వెళ్తున్నాడు. కానీ మనసులో ఆ లారీ డ్రైవర్ చెప్పిన మాటలే మెదులుతున్నాయి. అలా గాబరా పడుతూనే ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. అయితే ఆ రూట్లో అడవి లాంటి ప్రదేశం. రోడ్డు చాలా మలుపులు తిరిగి ఉంది. నెమ్మదిగా ముందుకు వెళుతున్నాడు, భయపడుతూనే. అయితే ఒక మలుపు దగ్గర కొంచెం ప్లేస్ కనిపించేసరికి కాల్ నొప్పులు పెడుతున్నాయి అని లారీ ఆపుదామని అనుకున్నాడు. ఆ ఖాళీ ప్లేస్ లో ఆ లారీని ఆపాడు. కానీ అతని మనసులో లారీ మాత్రం ఎట్టి పరిస్థితిలో దిగొద్దు అని అనుకున్నాడు. ఆ క్యాబిన్లోనే కూర్చొని తన కాళ్లను కొంచెం చాపి కూర్చున్నాడు. అంతలోనే ఆ అడవిలో నుండి ఒక అమ్మాయి అరుపు వినిపించింది.
మాటిమాటికి ఆ అరుపు దూరం నుండి వినిపిస్తుంది. అయితే అతను ఎవరో కావాలని అరుస్తున్నారు. ఎందుకంటే ఆ కొండల్లో కనిపించకుండా కొన్ని హోటల్స్ లేదా పెంట్ హౌస్ లేదా ఏదైనా చిన్న గ్రామం అనేది ఉంటాయి. అయితే అక్కడ ఉన్నవాళ్లే అలా అరుస్తున్నారు అని అనుకున్నాడు. అప్పటిదాకా ఆ అరుపు చాలా దూరం నుంచి వచ్చింది, కానీ ఇప్పుడే చాలా దగ్గరగా వినిపిస్తుంది. ఆ అరుపు కొంచెం మారుతూ నవ్వడం గా మొదలైంది. అప్పుడే అనుకున్నాడు, ఇదేదో తేడాగా ఉంది. అయితే దయ్యం అయితే కాదు కదా, ఇక్కడి నుంచి తొందరగా వెళ్లిపోవాలి. ఆ దయ్యం వచ్చి నన్ను పట్టుకుంటుందని లారీ నీ ముందుకు పోనిచ్చాడు. ముందుకు వెళ్లే కొద్దీ మనసులో భయం పెరుగుతూనే పోయింది. కాని ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పొగమంచుతో చుట్టేసింది. కాని కొంతసేపటి మందు అలా లేదు, నార్మల్ గానే ఉంది. చెప్పలేము, ఏదైనా మేఘం ఆ కొండలను ఢీకుని కింది నుంచి వెళ్తుందేమో అని అనుకున్నాడు. కాని ఆ లారీ నడపడం చాలా ఇబ్బందిగా మారింది. ముందు రూట్ కనిపించడమే కష్టమైపోయింది. కాని ఆ నవ్వడం, అరుపులు, అందులో ఏడవడం ఇది మాత్రం తగ్గడం లేదు. ఆ ప్రాంతంలో కాని భయపడుతూనే ముందుకు ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ లారీని కొంచెం స్పీడుగా కూడా పోనివ్వలేడు. ఎందుకంటే ఆ రోడ్డు ఆ గుట్టల మధ్య నుంచి ప్రయాణం చాలా డేంజర్ గా ఉంది. ఏ చిన్న తప్పు చేసిన ఆ గుట్టల్లో లారీ పడిపోవడం ఖాయం. అందుకే మెల్లగా వెళ్తున్నాడు. ఒక్కసారిగా మూల మలుపులో తన లారీలోని రేడియో దాని కథ చాలు అయ్యింది. ఒక్కసారిగా ఆ రేడియోని చూశాడు. ఎందుకంటే ఆ రేడియో చాలా కాలం క్రితం నుండే పనిచేయడం లేదు. అలాంటిది ఆ సమయంలో ఆ రేడియో పనిచేయడం అతనికి షాక్ కొట్టినట్టు అనిపించింది. కాని ఒక్కసారిగా ఆ రేడియో స్పీకర్ల నుండి ఆ అమ్మాయి అరుపులు, ఏడవడం రెండు ఒక్కసారిగా జరిగాయి. ఇక అరవింద్ కి చెమటలు పట్టి భయంతో ఆ రేడియోను అప్పుచేద్దామని ఆ బటన్లని ప్రెస్ చేస్తూ లారీ తోలుతూనే ఉన్నాడు. కాని ఎంతకు ఆ రేడియో బంద్ అవ్వడం లేదు. అయితే ఆ రేడియో నుండి అమ్మాయి అరుపులతో పాటు నాకు సాయం చేయండి, నాకు సహాయం చేయండి అని ఏడుస్తూ అడుగుతుంది. ఎవరైనా ఆగండి, నన్ను కాపాడండి అని అన్నది. ఆ మాటలు విన్న అరవింద్ చాలా చాలా భయపడిపోయాడు. చేతులు వణుకుతున్నాయి. అయినా గట్టిగా పట్టుకున్నాడు. స్టీరింగ్ ని ఎలాగోలా నెమ్మదిగానైనా వెళ్లాల్సిందే, కాని లారీని మాత్రం ఆపను అని అనుకున్నాడు. వెళ్తూ వెళ్తూ చాలా మలుపులు వచ్చాయి. అయితే ఒక మలుపు దగ్గర ఆ రోడ్డు కొంచెం దిగినట్టు ఉన్నది. అయితే అప్పుడే ఆ రోడ్డు మధ్యలో ఒక తెల్ల చీరలో ఒక అమ్మాయి కనిపించింది. ఇక ఆ అమ్మాయిని చూసిన వెంటనే భయపడిపోయి బ్రేక్ వేశాడు. కాని ఆ రోడ్డు దిగుడు ప్రాంతం కావడంతో ఆ బ్రేక్ పడలేదు. లారీ అలాగే ఆ అమ్మాయి మీదకు వెళ్లిపోయింది. ఆ అమ్మాయి ఒక్కసారిగా అక్కడి నుండి మాయమైపోయింది. ఏదైనా లారీకి గుద్దుకుంటే చప్పుడు వస్తుంది, లేదా ఆ లారీ అప్పుడు కొంచెం ఊగుతుంది. కాని ఆ అమ్మాయిని గుద్దినప్పుడు అలాంటి శబ్దం కాని వైబ్రేషన్ కాని ఏమీ లేదు. అరవింద్ కి అప్పుడే అర్థమైంది, ఇప్పటిదాకా విన్న అరుపులు, ఏడుపులు ఈ అమ్మాయివే అని అనుకున్నాడు. కాని అమ్మాయికి లారీ గుద్దినప్పుడు ఎలాంటి శబ్దం రాలేదు. అప్పటికప్పుడే మాయమైపోయింది. ఇది పక్కా ఏదో దయ్యమే అయి ఉంటుంది. ఎందుకంటే అతను చాలా కథలు విన్నాడు. వాళ్ళ ఊర్లో ముసలి వాళ్ళు చెప్పినప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఇక అరవింద్ ఇక నేను బ్రతకను అని అనుకున్నాడు. ఇక్కడ నుండి తొందరగా వెళ్లిపోవడం మంచిది అని అనుకున్నాడు. మనసులో ఆ అమ్మాయిని గుర్తు చేసుకుంటూ భయపడుతూనే వెళ్తున్నాడు. చాలా మలుపులు వస్తున్నాయి. ఎక్కడ దిగడం అతను అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అతనికి అర్థం అవ్వడం లేదు. కొంచెం దూరం వెళ్తే ఏదైనా ఊరు వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నాడు. కాని అప్పటికీ ఆ అరుపులు, ఆ ఏడుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మలుపులో వెళ్తుండగానే పక్కనే చెట్లపైన అమ్మాయి కూర్చుంది. ఆ చెట్లపైన మాట్లాడితే తన క్యాబిన్లోని స్పీకర్లలో వినిపిస్తుంది, నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి అని. అది ఎలా సాధ్యమైందో అతనికి అర్థం అవ్వడం లేదు. కాని భయపడుతూనే వెళ్తూనే ఉన్నాడు. ఏం చేద్దామని అతనికి అర్థం అవడం లేదు. అక్కడి నుండి బతికి బట్ట కట్టడం ఎలా?
అని అంతలోనే మనసులో దైవ స్మరణ చేయడం మొదలు పెట్టాడు. కొంచెం ధైర్యం వచ్చింది. కాని ఆ అమ్మాయి చెట్లపై కనిపించినప్పుడల్లా అతనికి మనసులో భయంతో పాటు గాబరా మొదలైంది. ఆ మలుపుల వల్ల బ్రేక్ తొక్కడం, ఎక్సలరేటర్ ఇవ్వడం, ఇలా చాలా మలుపుల వద్ద చేయడం వల్ల అతని కాళ్ళు చాలా నొప్పులు పెట్టడం ప్రారంభించాయి. కాని బండి ఆపడం సాధ్యపడదు. ఎందుకంటే ఆ ఇరుకు రోడ్లో ఆపడం కష్టమైతే అలా వెళ్తూ వెళ్తూ కొంచెం ముందుకెళ్లగానే కొంచెం రోడ్డు పెద్దదిగా కనిపించింది. అక్కడే ఆ రోడ్డు పక్కనే మట్టిని తీసి చదును చేసినట్టుంది. అయితే ఒక్కసారిగా అలా అని ఆ చదును చేసిన ప్రదేశంలో ఆపాడు. కాళ్ళు చాలా నొప్పులు పెడుతున్నాయి. కొంచెం కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకున్నాడు. అటు ఇటు చూశాడు. చెట్టు ఆ అమ్మాయి కనిపించడం లేదు. ఆ అమ్మాయి అరుపులు వినిపించడం లేదు. ఆ సమయంలోనే ఆ రేడియో కూడా ఎప్పటిలాగా బంద్ పడి ఉంది. ఆ మంచు కూడా కొంచెం కొంచెం క్లియర్ అయింది. అయితే ఆ మంచి కొంచెం రిలాక్స్ అయితే వెళ్లిపోదాం అనుకున్నాడు. ఇక ఆ దయ్యాల రోడ్డు అయిపోయింది అని అనుకున్నాడు అరవింద్. అప్పుడు కొంచెం మనసు కుదుటపడింది. అయితే ఆ లారీ హెడ్లైట్ వెలుగులో ముందు చూడగానే 2 రోజుల ముందు వర్షం పడినట్టు ఉంది. అంతా చుట్టూ చదునుగానే ఉంది. కాని ఆ మట్టిలో పెద్ద పెద్ద అడుగులు ఉన్నాయి. వాటిలో నీరు నిండి ఉంది. అది చూసిన అరవింద్ ఇక్కడేదో తేడాగానే ఉంది. అతని ఆలోచన కరెక్ట్ గా చేశాడు. అక్కడి ఏదో ఉంది. ఇంకా అతను అనుకున్నట్టుగా అతను బయటపడలేదు. ఇంకా దయ్యాల రోడ్డులోనే ఉన్నాడు. ఒక్కసారిగా ఆ లారీపై ఎవరో నడుస్తున్నట్టు చప్పుడు వస్తుంది. అప్పుడు అరవింద్ ఎవరైనా దొంగలున్నారా? ఇక్కడ పైన వాళ్ళేనా నడిచేది అని అనుకున్నాడు. కాని ఆ లారీ నుండి కిందికి దిగే ధైర్యం చేయలేదు అతనికి. కాని ఆ చప్పుడు అలాగే వస్తుంది. అయితే అప్పుడే ఆ డీజిల్ మీటర్ వైపు చూశాడు. అతను ప్రయాణానికి ముందు ట్యాంక్ ఫుల్ చేయించాడు. ఇప్పుడు చూస్తే సగానికి తక్కువగా ఉంది. కింద ఏదో లీక్ అయినట్టు శబ్దం వస్తుంది. అయినా ఆ లారీ దిగే సాహసం చేయలేదు అతను. ఎందుకంటే ఆ డీజిల్ ఉంటే పోతే పోయే ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా అని అనుకున్నాడు. ఇక్కడ నుండి వెళ్లిపోదాం. ఫస్ట్ ఒక సేఫ్ ప్లేస్ చూసి అక్కడ చెక్ చేద్దాం అనుకున్నాడు. భయంతో అటూ ఇటూ దిక్కులు చూస్తున్నాడు. ఒకసారి క్లీనర్ వైపు ఉండే లారీ డోర్ వైపు చూశాడు. ఏదో వేలాడినట్టు కనిపిస్తుంది. కొంచెం తేరిపారా చూసేసరికి 2 కళ్ళు అగ్ని కిలల్లా మండుతూ కనిపించాయి. ఎవరో కింద పండుకుని తనను చూస్తున్నట్టు కనిపించసాగింది. ఒక్కసారి భయంతో ట్రక్ను చాలు చేసి ముందుకు స్పీడ్గా వెళ్లసాగాడు. అప్పటిదాకా అమ్మాయి అరుచుకుంటూ సహాయం కోసం పెట్టిన కేకల కంటే అరవింద్ కేకలే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంతలో కొంచెం దూరం వెళ్లగానే మళ్లీ మబ్బులతో కమ్మినట్టు ఎదురైంది. ఆ గుట్టల్లో వచ్చిందంటే అర్థమవుతుంది. కాని ఇక్కడ ఎలా? ఇది మైదానం లాగా ఉండే ప్లేస్. ఇక్కడ అలాంటి పొగ రాకూడదు అని తనలోనే అనుకుంటూ భయంతోనే ఆ లారీని ముందుకు తీసుకెళ్లసాగాడు. మళ్లీ అదే చెట్టుపైన ఆ అమ్మాయి కనిపించింది. ఎంత దూరం వెళ్లినా మళ్లీ అక్కడికే వస్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ కొంచెం దూరం వెళ్లగానే అక్కడ ఒక డాబా కనిపించింది. ఆ డాబాలో ఒక లైట్ వెలుగుతూ ఉంది. ముందు పక్కన కొన్ని కుర్చీలు, టేబుళ్లు ఉన్నాయి. అప్పుడే ఆ లోపల నుండి ఒక మనిషి బయటకస్తూ కనిపించాడు. అరవింద్ కి అప్పుడే కొంచెం భయం తగ్గి కొంచెం ధైర్యం వచ్చింది. ఒక్కసారిగా ఆ లారీ దిగి తాళాలు వేసి పరిగెత్తుతూ అటు ఇటు చూస్తూ వెళ్లసాగాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కడ పట్టుకుంటుందో అని భయం. అలాగే పరిగెత్తుతూ ఆ మనిషి దగ్గరికి వెళ్లాడు. అక్కడ ఒక ముసలి వ్యక్తి టేబుల్ క్లీన్ చేస్తూ అరవింద్ను చూసి రండి కూర్చోండి, ఏమైంది, అలా గాబరా పడుతూ ఉన్నారు అని అడిగాడు. అయితే అరవింద్ పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, పైగా భయపడి ఉన్నాడు. ఏం మాట్లాడలేకపోయాడు. ఆ ముసలి వ్యక్తి ఆ లారీ మీదేనా, మీరు లారీపైనే వచ్చారా అని అడిగాడు. అయితే అరవింద్ శ్వాస తీసుకుంటూ తల ఊపాడు అవునన్నట్టు. ఇంతలోనే ఆ ముసలి వ్యక్తి మీరు హిమాలయకు చెందిన వ్యక్తి కాదు కదా, బయట నుంచి వచ్చారు కదా అని అడిగాడు.
దానికి అరవింద్, లేదండి, నేను లోకల్ కానీ ఈ రూట్లో రావడం ఫస్ట్ టైం, కానీ ఈ రోడ్డులో నాకు ఇప్పటివరకు జరిగినదేదో చాలా భయంకరంగా ఉంది. అసలు నేను ప్రాణాలతో వస్తాను అనుకోలేదు ఇక్కడిదాకా అయినా అని అన్నాడు. ఇంతలోనే ఆ ముసలాయన, ఏంటి, ఏదైనా అనుకోనిది జరిగిందా, లేదా ఏదైనా యాక్సిడెంట్ చేసి వచ్చావా అని అడిగాడు. దానికి అరవింద్, లేదు లేదు, అలాంటిదేమీ లేదు. అలాంటిదైనా బాగుండేమో కానీ అది కాదు. ప్రతిసారి నాకు ఒక అమ్మాయి ఎదురు వస్తుంది. ఒకసారి చెట్టు పైన, ఒకసారి రోడ్డు మధ్యలో, ఒకసారి అయితే నా లారీ పైన ఎక్కి నడవడం, దూకడం లాంటిది చేసింది. ఆ అమ్మాయి మనిషి మాత్రం కాదు. ఏవేవో అరుస్తూ ఉంది సహాయం చేయమని. కానీ మనిషి అయితే కాదు. ఏదో పిశాచి అయిన లేదా దయ్యమైన అయి ఉండాలి. దానికి ఆ ముసలి వ్యక్తి, ఓహో అవునా, అయితే మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఆ పిశాచి ఎవరి వెంబడి అయితే పడుతుందో అది ఎప్పటికీ విడిచిపెట్టదు. నీతో మాట్లాడుతది, అలా కొందరిని చంపేసింది కూడా. నా మాటలు శ్రద్ధగా విను, మీరు ఎట్టి పరిస్థితుల్లో లారీ దిగి కిందికి రావద్దు అని అన్నాడు ఆ ముసలి వ్యక్తి. దానికి అరవింద్, సరేనండి, నేను లారీ నుండి కిందకు దిగను ఎట్టి పరిస్థితుల్లో అని అన్నాడు. అయితే ఆ ముసలి వ్యక్తి కుర్చీపైన కూర్చుంటూ, మీరు ఇప్పుడే లారీ దిగి కిందికి వచ్చారు కదా, అసలు మీరు లారీ దిగి కిందికి రావాల్సింది కాదు అని అన్నాడు. దానికి అరవింద్, నాకు భయమేసి సహాయం కోసం మీ దగ్గరకు వస్తే మీరు ఇంకా నన్ను భయపెడుతున్నారు. సరే, ఏమైనా తాగడానికి చాయ్ దొరుకుతుందా అని అడిగాడు అరవింద్. దానికి ఆ ముసలాయన, ఈ రాత్రి టైంలో ఏదీ దొరకవు ఇక్కడ అని అన్నాడు. ఇంకొంతసేపు అయితే డాబాకి తాళం వేసి నేనే వెళ్లిపోతాను అని అన్నాడు. ఆ ముసలాయన అయితే, అరవింద్, నాకు ఒక్క సాయం అయినా చేయండి. నేను ఈ రోడ్డు గురించి నాకు ఎక్కువ తెలియదు. ఎంత దూరం వెళ్లినా అదే చెట్టు దగ్గరికి మళ్లీ వస్తున్నాను. కొంచెం మీరు రూట్ చూపిస్తే బాగుంటుంది. మీరు ఎక్కడ ఉంటారు, మీ ఇల్లు ఎక్కడ అని అడిగాడు. అయితే ఆ ముసలి వ్యక్తి దానికి సరే రండి అని బయటకు వచ్చేశాడు. వస్తు పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయాడు. అయితే అరవింద్ తొందరగా ఆ డాబా నుంచి బయటకు వచ్చి అతడు వెళ్లిన దిక్కు చూడసాగాడు. అయితే అరవింద్ ఏమనుకున్నాడు అంటే, పాస్కి వెళ్లాడేమో అని అనుకున్నాడు. ఇక ఆ ముసలాయన ఎంతకు రావట్లేదు. అటూ ఇటు చూశాడు భయంగా అరవింద్. ఇంతలోనే అతని అనిపించింది, ఆ పిశాచి వచ్చి ఏదైనా చేసేలోపే నేను వెళ్లిపోవాలి అని. లారీ వైపు వేగంగా పరిగెత్తాడు. డోర్ తీసి లోపల కూర్చున్నాడు. దీంతో కొంచెం మనసు కుదుటపడింది. ఒక్కసారిగా ఆ లారీ స్టార్ట్ చేసి హెడ్ లైట్ వేశాడు. అయితే ఆ వెలుగులో ముందు చూస్తే అక్కడ ఎలాంటి దాబా లేదు. దీంతో చాలా భయపడిపోయాడు అరవింద్. అక్కడ కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి. అది ఒక ముళ్ల పొదలతో నిండి ఉంది. అక్కడ ఎలాంటి ఇల్లు కానీ, కనీసం గోడలు కానీ లేవు. దీంతో వేగంగా ట్రక్ ని ముందుకు పోనిచ్చాడు. ఒక్కసారి కాదు, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతున్నాయి. అడాబా అబద్ధం, అక్కడున్న ముసలి వ్యక్తి అబద్ధం, ఆ అమ్మాయి ఒక పిశాచి అని అనుకుంటూనే ముందుకు చూశాడు. అయితే ఆ చెట్టు పైన ఆ అమ్మాయి కూర్చుని చెయ్యి ఊపుతూ ఉంది. అది చూసిన అరవింద్ ఆ అమ్మాయిని చూస్తూ తల తిప్పేసరికి తన పక్కన సీట్లో ఆ అమ్మాయి ఉంది. అది చూసిన అరవింద్ ఒక్కసారిగా గట్టిగా కేకలు వేశాడు. భయంతో లారీని అటూ ఇటు పోసాగింది. అయితే ఒకసారిగా రోడ్డు కిందికి దూసుకెళ్లడంతో కొంచెం కంట్రోల్ తప్పినట్టే తప్పి రోడ్డు ఎక్కింది. దాంతో ఇంకా భయపడిపోయాడు. అప్పుడే అమ్మాయి బిగ్గరగా నవ్వుతూ, మీరు నాకు ఎలాంటి సహాయం చేయలేదు కదా అని అంది. ఆ అమ్మాయి ముఖం భయంకరంగా ఒక సైడు కాలిపోయి రక్తం కారుతూ ఉంది. అయితే ఉన్న ఫలంగా లారీని పక్కకు ఆపి హ్యాండ్ బ్రేక్ వేశాడు. నేనేం చేశాను నీకు? నేనేం అపకారం చేశాను నీకు? నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని గట్టిగా అరవసాగాడు. భయంతోనే దేవుని తలవడం ప్రారంభించాడు.
అయినా ఆ అమ్మాయి అక్కడి నుండి మాయమవడం లేదు. అక్కడ అలాగే కూర్చుంది. అయితే భయంతో అరవింద్ తన సీట్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుని కూర్చున్నాడు. భయంతో అప్పుడే ఆ అమ్మాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ నాకు సహాయం మాత్రం చేయాలి అని అంది. ఒకవేళ మీరు నాకు సహాయం చేస్తే నేను మీకు ఎలాంటి కీడు తలపెట్టను అని అంది. కానీ అరవింద్ కేకలు వేయడం మాత్రం ఆపలేదు. అయితే దాంతో విసుగు చెందిన ఆ అమ్మాయి తన చేతి గోళ్లతో అరవింద్ ముఖం దగ్గరకు తీసుకొచ్చి, ఇంకొక్కసారి అరిచావో ప్రాణాలతో ఉండవు అని హెచ్చరించింది. దాంతో ఒక్కసారిగా సైలెంట్ గా ఉండిపోయాడు. అరవింద్ భయపడుతూనే కింది నుంచి లేచి డ్రైవింగ్ సీట్లో కూర్చొని, అమ్మ మీ కాళ్ళు మొక్కుతా, నీకు 2 చేతులెత్తి మొక్కుతా, నన్ను వదిలేయండి అని అన్నాడు. అయితే అప్పుడే అమ్మాయి, ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలియాలి. ఒకవేళ తప్పు నువ్వే చేస్తే దానికి నువ్వే శిక్ష అనుభవించాలి అని అంది. దాంతో భయపడిపోయిన అరవింద్, చూడమ్మా, నేను కావాలని మీ పైకి లారీ ఎక్కించలేదు. మిమ్మల్ని చూసి భయమేసి ఏమైనా చేస్తావేమోనని అంతే అంటూ చెప్పాడు భయంతో. అయితే ఆ అమ్మాయి, నేను ఆ విషయం గురించి మాట్లాడడం లేదు, చాలా రోజుల కింద జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నాను అని అంది. అప్పుడు నువ్వు చేసిన తప్పు గురించి మాట్లాడుతున్నాను అని అంది. దానికి అరవింద్, అంతకు ముందు ఏం జరగలేదు, నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఈ రోడ్డులో, అంతకు ముందు ఏం జరిగింది నాకు ఏం తెలియదు అని అన్నాడు అరవింద్. అప్పుడే ఆ అమ్మాయి, ఏం జరిగిందో తెలుసా, నువ్వే నీ లారీతో మా వారిని గుద్ది చంపావు అని అంది. దానికి అరవింద్, అక్క, నేను రావడమే ఫస్ట్, ఈ రూట్లో నేను ఎవరిని గుద్దలేదు, ఎవరిని చంపలేదు, దయచేసి నన్ను వదిలే అని బతిమిలాడుతున్నాడు. అయితే ఆ అమ్మాయి, చాలా రోజుల కింద ఇక్కడ ఒక దాబా ఉండేది, దాంట్లో మా వారు పనిచేసేవారు. ఒకరోజు ఒక ట్రక్ డ్రైవర్ మా వారిని ఎక్కించి చంపేశాడు. అతడు చనిపోయాక నేను కూడా ఎక్కువ కాలం బ్రతకలేదు. అతని తలుచుకుంటూ నేను చనిపోయాను. అయితే నేను ఆ లారీ డ్రైవర్ను వెతుకుతున్నాను. నీకు అతను తెలుసా, లేక నువ్వే మా వారిని చంపావా అని అడిగింది ఆ అమ్మాయి. నేను తెలుసుకోగలను, ఒకవేళ తెలిసిందనుకో నువ్వే చంపావని, నేను నిన్ను వదలను అని అన్నది. దానికి అరవింద్, అమ్మ, నేను ఎవరిని చంపలేదు, నేను ఎప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయలేదు అని అన్నాడు. కనీసం మందు కూడా తాగను అని అన్నాడు. అయితే దానికి ఆ అమ్మాయి, సరే, నేను నీ రక్తాన్ని తాగుతాను కొంచెం, దాంట్లో నీ జ్ఞాపకాలు, నీ మైండ్లో ఏ ఆలోచనలో ఉన్న నాకు తెలిసిపోతాయి. ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఒకవేళ తప్పు చేస్తే ఇక్కడ చంపేస్తాను అని అంది. అంతలోని అరవింద్, ఏంట్రా బాబూ, ఇది రక్తం తాగుతానంటుంది, రక్తం తాగితే ఇంక నేను బ్రతకడం అసాధ్యం అనుకుని ఇక్కడ నుండి పారిపోదామని డోర్ తెరవపోయాడు. ఆ డోర్ ఎంతకు తెరుచుకోవడం లేదు. అప్పుడే ఆ పిశాచి అరవింద్ షర్ట్ పట్టుకుని కింద పడేసి అతని బొటనవేలు తీసుకుని కొరికింది. ఒక్కసారిగా రక్తం బయటకు వచ్చింది. ఆ పిశాచి ఆ రక్తాన్ని నాకి కొంచెం సేపు అరవింద్ చూస్తూ, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంది. ఒకవేళ అది నువ్వే అయుంటే ఇక్కడే చంపి తినేసేదాన్ని, కాని అది నువ్వు కాదు. కాని ఆ డ్రైవర్ ఎవరు, కొంచెం నాకు చెప్పు అని అడిగింది. దానికి అరవింద్, చూడమ్మా, అతను ఎవరో నాకు తెలియదు, నేను రావడం మొదటిసారి. ఈ రోడ్లో ట్రక్ డ్రైవర్లు రోజు చాలా మంది వెళ్తూ ఉంటారు, అతని ఎవరు నాకు తెలియదు, దయచేసి నన్ను వదిలే అని బతిమాలాసాగాడు. అయితే ఒక్కసారిగా అమ్మాయి ట్రక్ పక్కన కనిపించింది. 2 చేతులతో దండం పెట్టాడు, అమ్మ నన్ను వదిలే అని. దాంతో ఆ పిశాచి అక్కడి నుండి మాయమైపోయింది. దీంతో అరవింద్ ట్రక్ ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్లసాగాడు. 2 మలుపులు తిరగగానే ఆ పొగ మంచు అక్కడి నుండి మాయమైపోయింది. కొంతసేపు లారీ నడుపుతూ ముందుకు సాగాడు. వెళ్తూ వెళ్తూ ఒక ఊరు కనిపించింది. అతనికి కొంచెం దూరం వెళ్లి లారీ పక్కన పాడు.
కొంచెం రెస్ట్ తీసుకుని ఆ సామాను ఎక్కడైతే వదిలేయాలో అక్కడ వదిలేసి వచ్చేశాడు. అయితే ఆ ట్రక్ ఎవరిదైతే ఉందో అతనితో తనకు జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా ఉందో చెప్పగలరు. నచ్చితే లైక్ చేయగలరు.